నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ యొక్క చైర్మన్ పదవులకు రాజీనామాకు ఆమోద ముద్ర వేసింది గవర్నర్. ఇక కొత్తగా చైర్మన్ పదవికి సంబంధించి ఎవరుంటే బాగుంటుంది, ఎవరిని నియమించాలో ఒక ఆలోచనలో ప్రభుత్వం పడింది. ఇప్పటికే కొందరి పేర్లను కూడా పరిశీలన చేస్తుందట. అయితే ఈ ప్రక్షాళన చేసిన తర్వాత ఉద్యోగుల ఫటాఫట ఇది క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం. యూపీఎస్సీ సలహాల సూచనలతో టీఎస్పీఎస్సీ నడుస్తోంది. సో పూర్తిగా యూపీఎస్ తరహాలోనే టీఎస్పీఎస్ నడిపించేందుకు సన్నాహాలు రూపొందిస్తామంటూ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇదంతా కూడా జరిగేందుకు కొంత ముందు రోజులు అంటే కొంత శుభసూచకంగా కనిపిస్తోంది. కానీ నిరుద్యోగులు వేదన, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి, నిరుద్యోగుల యొక్క కోపానికి, నిరుద్యోగుల యొక్క ఆవేశానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈరోజు. సో వాళ్ళు ఉద్యోగం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక నిరుద్యోగులతో ఏర్పడిన ఏకైక రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమే. సో ఆ తర్వాత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున తంటాలు పడ్డారు నిరుద్యోగులందరూ కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు. కానీ డెఫినెట్గా ఒక జాబ్ క్యాలెండర్ పద్ధతిని ఏర్పాటు చేసుకొని సాధ్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు రూపొందిస్తోంది. ఎస్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి నిరుద్యోగులకు. ఎందుకంటే వాళ్ళ యొక్క 30 లక్షల మంది కుటుంబాల యొక్క ఉసురు దాకినటువంటి ఈ సో కాల్డ్ చైర్మన్లు అని చెప్పి గతంలో అనేక మంది రోడ్లు ఎక్కి, ఎందుకంటే వీళ్ళ హయాంలోనే పేపర్ లీకులు, వీళ్ళ హయాంలోనే కోర్టు కేసులు, వీళ్ళ హయాంలోనే లాఠీ దెబ్బలు, వీళ్ళ హయాంలో నిరుద్యోగులు ఎక్కడున్నారయ్యా అంటే పోలీసుల బూట్ల కింద నలిగిపోయిన పరిస్థితి కనిపించేది. రైట్, దానికి సంబంధించిగా వాళ్ళను రాజీనామాని ఆమోద ముద్ర వేసిన తర్వాత వాళ్ళు వదిలేదిగా రాజీనామా ఆమోద ముద్ర వేసినాం కదా వాళ్ళు వెళ్ళిపోతే కుదరదు. స్థితి విచారణ ఎదుర్కోవాల్సిందే. అవసరమైతే ఏ స్థాయి నుంచి పేపర్ లీకేజ్ జరిగిన అందరిని కూడా తీసుకుపోయి కట్టకట్టుకుని లోపలేయాల్సిందే. ఇవన్నీ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ సర్పంచుల ఫోరానికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచ్ అందరూ కూడా భేటీ అయ్యారు. సుమారుగా అక్కడికి 1000కి పైగా 2000 పైగా సర్పంచ్ కూడా హాజరయ్యారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో సర్పంచ్లకు సంబంధించినటువంటి ఫోరంకి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సౌదాని భూమన యాదవ్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి లీడ్ తీసుకొని ఆయన ముందుకు వరుస నిలిచాడు. దానికి మల్లు రవి గారు, కోదన్ రామ్ గారు, ఇతరత్ర ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఏకతాటిగా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా మేము పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉంటాం. మేము బీఆర్ఎస్ సర్పంచ్లమైనా, బీజేపీ నుంచి సర్పంచ్లమైనా, ఇంకే పార్టీలో ఉన్నప్పటికీ మా మద్దతు సంపూర్ణంగా కాంగ్రెస్కి. ఎందుకనంటే ఈ 9 సంవత్సరాలుగా సర్పంచుల యొక్క పరిస్థితి, ఆత్మహత్యలు, వాళ్ళు భిక్షాటన చేసిన అనేక ఘటనలు చూసినాం. కాబట్టి ఇవన్నిటికీ వ్యక్తి వేచారిపోయిన మేము కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామంటున్నారు. ఇక హైలైట్ న్యూస్ ఏంటంటే గుర్తుంచుకో రామక్క, చేతిని గుర్తుంచుకో, ఏంటిది మన కారును గుర్తుంచుకో రామక్క అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుర్తుంచుకో రామక్క అని డ్యాన్సులు వేసి, చిందులేసి, రకరకాలుగా ప్రచారం చేసిన అందరు కూడా పైసలు ఇచ్చిరట. ఇది ఐఎన్పిఆర్ ద్వారా పైసలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించిందట. ఐఎన్పిఆర్లో తనిఖీలు చేసేందుకు ఒక అక్రమం జరిగినట్టుగా గుర్తించిందట. వాళ్ళని కూడా విచారణ చేయబోతుందట. అయితే ఏంది ఈ పాటలు పాడి గవర్నమెంట్కి సంబంధించింది కాకుండా ఈ గుర్తుంచుకొని పాటలలో కూడా పార్టీ డబ్బులు ఇచ్చినట్టు ఒక ప్రభుత్వం నుంచి, అంటే పార్టీ యొక్క ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము వాడుకున్నారట. అసలు అందరి మీద కూడా నజర్ వేసిందట. ఇక ఎవరైతే ప్రచారం చేసేది అలర్ట్ కావాలి, మీకు పైసలు వచ్చినాయని చెప్పి ఆరోపణ చేస్తుంది ప్రభుత్వం. కొంతమేరకు దాన్ని విచారణ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఒక ప్రధానమైన అంశంగా ఇది నిలిచిన పరిస్థితి. మరి ఏం చేస్తుంది, ఎవరెవరిని బయట పెడుతుంది ఏదో చూడాలి. మరి ఎందుకంటే ప్రచారం మొత్తం కూడా గుర్తుంచుకో తప్ప ఏం కనవలేము. అంతమంది గుర్తుంచుకోమన్నా కూడా ప్రజలు గుర్తుంచుకొని 9 సంవత్సరాల కేసీఆర్ పాలన గుర్తుంచుకొని సరైన జవాబు ఇచ్చిర్రు. కానీ వాళ్ళందరికీ నిధులు ఐఎన్పిఆర్ ద్వారా నుంచి తరలింపు జరిగిందని కొంత వార్త ప్రచారంలో ఉన్నది. దానికి సంబంధించి ఒక వార్త కూడా హైలైట్గా ఉన్నది. ఇవి వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి హైలైట్ సంబంధించిన అంశాలు. ఇక వివిధ వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక ఒప్పందాల గుట్టు విప్పండి, 2014 నుంచి 23 దాకా కరెంటు కొనుగోలుపై సమగ్ర నివేదిక సమర్పించండి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి, నిరంతర సరఫరాకు ఎంత కరెంట్ అవసరమో ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిరట. ఇక షిందే వర్గమే అసలైన శివసేన, పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆయన వెంటే, శాసనసభాపక్ష నేతను తొలగించే అధికారం ఉద్దవ్కు లేదు. ఇక తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ నర్వేకర్. ఇక అయోధ్యకు మేము వెళ్ళం, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చాయని ధ్వజం. నిజంగా అయోధ్య రామాలయాన్ని అక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన, అయోధ్య రామాలయాన్ని యొక్క ఏర్పాటుని యావత్ హిందూ ప్రపంచం మొత్తం కూడా, అంటే మన హిందుస్థాన్ భారతదేశం మొత్తం కూడా యావత్
అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కానీ దాన్ని కూడా రాజకీయం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తూ కాషాయం జెండా ఎగిరేస్తా మొత్తం వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో. ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. మరో 3 సభ్యులను కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించండి, ప్రభుత్వానికి గవర్నర్ సూచన. ఇక వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టి నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, 6 ప్రయాణికులకు గాయాలు. ఇక హెచ్చరించినా పట్టించుకోలే, కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణలో పలు లోపాలు, గేట్ల నుండి అధిక వేగంతో కిందకు నీరు, ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు. 3 ఏళ్ల క్రితమే సిడిఓ లేక అధికారులు బేఖాతరు, తాజా చర్యలతో వెలుగులోకి. ఇక చూడండి ఇవన్నీ కూడా అక్కడ కింద వీటిని ఏమంటారు సిడిఓలు అంటే కింద బేస్మెంట్ ఉంటుంది కదా, వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా భూమిలో పడితే హోల్ కాకుండా ఈ బేస్మెంట్ అక్కడ ఏర్పాటు చేస్తే మొత్తం కుప్పగూలిపోయి అంతా కూడా సుమారు కిలోమీటర్ వరకు కూడా నెట్టేసి ఉంటాయి. ఇదంతా ఈ ఇటుకలు ఈ బండరాయిలు ఇవన్నీ కూడా. ఇక మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు, 50,000 టన్నుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక మిగిలిన మొత్తం కూడా యాడ్స్ పరిమితమైంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చలానాల సబ్సిడీపై 31 వరకు గడువు పెంపు. సో గుడ్ న్యూస్ అని చెప్పాలి. చలానాలకు సంబంధించి ఇంకెవరైతే కట్టుకోలేదో 31 తారీఖు వరకు కూడా ఈ డిస్కౌంట్తో కూడినటువంటి గడువును పెంచింది. నిన్నటితో లాస్ట్ ఉండే యాక్చువల్గా గడువును పెంచుతూ 31 వరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,29,00,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయట. 1,29,00,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయట ఇప్పటివరకు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, 13 దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద విందు, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని సూచన. ఇక కొత్త విద్యుత్ విధానం, నిపుణుల సలహాలు, రాజకీయ పార్టీ అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం. ఇక నేవీ రాడార్ నిర్మాణానికి పచ్చ జెండా, పూడూరులో ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం. ఇక రిజర్వ్ ఫారెస్ట్లో 2,934 ఎకరాలు ఇస్తామన్న సీఎం. అంతకుముందు రేవంత్తో భేటీ అయిన నేవీ ఆఫీసర్లు. 2,500 కోట్ల రాడార్తో నిర్మించనున్న నౌకదళం. త్వరలోనే రాడార్ నిర్మాణ పనులు ప్రారంభమన్న సీఎంఓ. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐఏఎస్ లేదా ఐపీఎస్కు టీఎస్పీఎస్సీ పగ్గాలు, సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్. ఇక దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడలే, రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు. 99% సమయాన్ని పాలనకే కేటాయించారు. అవును, 99 కాదు, ఇంకా అవసరమైతే 101, 150 వేసుకున్నా పర్వాలేదు. 99% కేటాయించిందట. ఇక అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం. కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. ఆ పార్టీవి 420 హామీలని ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్. ఇక త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక రంగాన్ని నూతన ఉత్తేజం తెస్తాం, ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం. సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. ఇక గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ధ్వజం. ఇక అక్రమ బద్దీకరణపై విచారణ, కలెక్టర్ ఆదేశం. నానక్రామ్గూడ అధికారుల భూ పరిశీలన. ఆంధ్రజ్యోతితో భూఫట్ స్వాహా కథనంతో సంచలనం. ఇక రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భూదందా. కన్వేయన్స్ డీడ్ల సీజ్, గోపన్పల్లిలో నిర్మాణాలు తొలగింపు. ఇక అవినీతిపై చర్యలకు సిద్ధం, ఏసీబీ విజిలెన్స్ విభాగాల బలోపేతం. సివిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బాధ్యతలు. గతంలో సమర్థత ఆధారంగా పోస్టింగ్ నిర్ణయించిన ప్రభుత్వ వర్గాలు. గొర్రెల పంపిణీ, గోల్మాల్పై మొదలైన దర్యాప్తు. మేడిగడ్డ అక్రమాలపైన రంగంలోకి బృందాలు. ఈ గొర్రెల పంపిణీ మీద పెద్ద అక్రమణ జరిగిందని నేరుగా తొలివెలికి మన ప్రజా దర్బార్కి ఫోన్ చేసి చెప్పిన ఒక వ్యక్తి. నేరుగా ఈ యొక్క గొర్రెలు అన్ఫిట్గా ఉన్నప్పటికీ ఫిట్ అని చెప్పి సంతకం రాసిస్తే ఆయన డాక్టర్నట, అక్రమంలో ఆయన కూడా ఒక భాగస్వామే. కానీ ఈ రకంగా అక్రమం జరగడం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది, నాకు మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా సార్ అని చెప్తున్నాడు. ఒక్కొక్క యూనిట్ గొర్రెని సర్టిఫై చేసి ఫిట్గా ఉన్న సర్టిఫై చేసి సంతకం పెడితే ఆ డాక్టర్కి 8,000 రూపాయలు ఇచ్చారట ఒక్క యూనిట్కి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనిట్ వచ్చి ఉండాలి. ఇంకా హైలైట్ ఏంటంటే ఒక యూనిట్ పట్టుకొచ్చి, ఒక గొర్రెల యూనిట్ పట్టుకొచ్చి ఒక 50 మంది ఢిల్లీ కట్టుంటే ఒక 4 గొర్రెల యూనిట్ పట్టుకొచ్చి ఇది ఇక్కడ ఇచ్చినట్టుగా సంతకం తీసుకుంటారు. సంతకం అయిపోగానే ఈ గొర్రె మళ్ళీ రిటర్న్, ఈ యూనిట్ మళ్ళీ రిటర్న్, మళ్ళీ దీన్ని ఇంకొకరికి రిటర్న్ తీసుకోవడం. అంటే ఇట్లా జస్ట్ చూపించి ఒక్కదాన్ని చూపించి మనం ఫోటో దిగి అయిపోగానే బొకే పట్టుకొని 10 ఫోటోలు దిగినట్టుగా ఈ ఒకటే గొర్రె యూనిట్ పట్టుకొని 10 మంది ఫోటోలు దిగి మాకు వచ్చినట్టుగా తీసుకొని రిటర్న్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ గొర్రెలకు సేమ్ రిటర్న్ తీసుకొని పోవడం. ఇవి కూడా చిట్టా విప్పుతున్నారట ఇక అధికారులు. ఇక చంద్రబాబుకు భారీ ఊరట. ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్. మద్యం కేసులో కొల్లు రవీంద్ర, శ్రీనరేష్కు కూడా
కేసులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు, చంద్రబాబుకు న్యాయస్థానం ఆదేశం, 48 గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలి, దర్యాప్తు అధికారికి కోర్టు నిర్దేశం. ఇక ఆలయ ప్రారంభానికి మేము రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా, ఖర్గే, అధీర్. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని వ్యాఖ్య. రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ నేతల విమర్శ. ఇక ఏక్నాథ్ షిండేది అసలైన శివసేన, అసమ్మతిపై ఫిరాయింపుల చట్టం వర్తించదు, ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయడం లేదు, శివసేన నియమావళి ప్రకారం పార్టీ నుంచే షిండేను ఉద్ధవ్ తొలగించలేరు. ఇక మెజారిటీ ఎమ్మెల్యేలు షిండేతోనే నిర్ణయాన్ని వెలువరించిన మహారాష్ట్ర స్పీకర్పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్న ఉద్ధవ్. ఇక ఇది ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ఇక తర్వాత వెలుగు విషయానికి వస్తే, చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపులో విక్రయం, స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠా, మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా, 3 అరెస్ట్, 8 కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం. చాక్లెట్ల గంజాయిలు పెట్టి సప్లై చేస్తున్నారట. ఆ చాక్లెట్ అయిన తర్వాత స్కూళ్ళకి పోయినాక పిల్లగాళ్ళు కొంచెం వింతగా ప్రవర్తించడంతో అక్కడ గుర్తించిన అక్కడ స్థానిక టీచర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, కంప్లైంట్ చేస్తే వచ్చి చూస్తే ఉన్నది ఆ చాక్లెట్ల గంజాయి ఉన్నది. ఇక 4 పులులు ఎక్కడ బతికే ఉన్నాయా, వేటగాళ్ల విష ప్రయోగానికి బలయ్యాయనే అనుమానాలు. కాగజ్ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద, 4 పిల్లలతో కలిసి జీవిస్తున్న 2 పెద్ద పులులు. వీటిలో ఇప్పటికే మగ పులి, ఓ పిల్ల మృతి, తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 70 మంది సిబ్బందితో అడవిని జల్ల పడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. విషప్రయోగం జరిగిన పశువు కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనే దానిపై నో క్లారిటీ. ఇక ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు. ఆ తర్వాత 257 పంచాయతీల్లో స్కూలే లేరు. రాష్ట్రంలోని స్కూలే లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదన రెడీ చేశారు. ఇక టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు, లైన్ క్లియర్, చైర్మన్ 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం. ఇక కొత్త చైర్మన్ ఎవరో, టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 2 సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు, మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హెచ్సిలో ఓ సీనియర్ ప్రొఫెసర్తో పాటు ఓయూ జేఎన్టీలోని 1-2 ప్రొఫెసర్లు చైర్మన్ పోస్టుల కోసం ట్రై చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్కు చైర్మన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కొత్త కమిషనర్ రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఇక లైన్మెన్ ఉద్యోగాల్లో బోనఫైడ్ స్కామ్, ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మెన్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్లో నకిలీ బోనఫైడ్ స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లకు సంబంధించి తీసుకొని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తున్నది. నకిలీ సర్టిఫికెట్లట. ఇక కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు, 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటన పేరిట దుర్వినియోగం, తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం. డిపార్ట్మెంట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు. బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారదత్తం, సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్. ఇక పేరుకే సర్కార్ ప్రకటనలు కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇక ఇన్స్టాలో రీల్స్ చేసిన వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్ల ఖర్చు. అన్ని వివరాలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఐఎన్పిఆర్ నుంచి చెల్లింపులు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించిందట. మొత్తం చిట్టా తెప్పించుకున్నట్టు రేవంత్ రెడ్డి. ఇక గుర్తుంచుకో రామకాన్ల పరిస్థితి ఏం కావాలి పాపం. ఇక మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకనామిక్గా భారత్. వైబ్రెంట్ గుజరాత్లో గ్లోబల్ సమిట్లో ప్రధాని. ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా. 100 ఏళ్లకు పైగా దేశాల ప్రతినిధుల హాజరు. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి నాకు తెలిసి సుమారుగా మా తాతలు కూడా చదువుకుంటారు. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి మా తండ్రులు చదివారు. ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం. రేపటి రోజు నా భవిష్యత్తులో ఫ్యూచర్ కూడా చదువుకుంటుంది. ఏమని, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. ఎందుకు డెవలపింగ్ కాదనంటే అత్యధికంగా ఏడీఆర్ ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని, ఏడీఆర్ అనే ఒక సంస్థ ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ప్రపంచ దేశాలలో అత్యధికంగా ధనికులున్న దేశం ఏదయ్యా అంటే నా భారతదేశం. అత్యధిక ధనికులున్న దేశం ఏదయ్యా అంటే నా భారతదేశం. ధనికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ఇదే సంఖ్యలో అత్యధికంగా బీదవారు ఉన్నారు ఎవరయ్యా అంటే ఇదే భారతదేశం. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అత్యధికంగా ధనికులున్నది భారతదేశం, అత్యధికంగా బీదవాళ్ళున్నది భారతదేశమే. కారణం ఏంది, డబ్బు మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉంది.
ఎట్లా పోతుంది కొంతమంది చేతుల్లో కంటే ఉదాహరణ తీసుకుంటే మన గౌతమ్ అదానీ గారు కాంట్రాక్టులు ఏమంటున్నా చిన్న గుండు పిన్ నుంచి మొదలుకుంటే ఏరోప్లేన్ తర్వాత ఏమంటారు యుద్ధ విమానాలు తయారు చేసే ప్రతి కాంట్రాక్ట్ కూడా మోదీ గారు అదానికి అప్పచెప్పినాక ఆయన ధనికుడు కాకపోతే ఏమవుతాడు? ధనికుడు కాకపోతే ఏమవుతాడు? ఇక కింది స్థాయిలో మనం పోతే ఓ బండి కొనుక్కుందామంటే 150 రూపాయలు అయింది లీటర్ పెట్రోల్ సుమారుగా బయట కొనుక్కుందామంటే. మొన్న ఈ బంకులు బంద్ అయిన తర్వాత బయట బ్లాక్లో పోయిస్తే 200 రూపాయలు నడిచింది. పెట్రోల్ 120 రూపాయలు అయింది. పప్పులు ఉప్పులు వందల సంఖ్యలో ఉన్న రేట్లు మొత్తం కూడా. ఇక మనం ఎట్లా ధనికులం అవుతాం? అందుకే 25 కాదు, ఇటువంటి రాజకీయాలు ఇటువంటి ప్రధానులు మారినంతసేపు ఇంకొక 100 సంవత్సరాలైనా ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీగానే చెప్పుకుంటాం తప్ప మనం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీగా ఎప్పుడు చెప్పుకోలేం. అది మన దురదృష్టం. ఇండియాలో ధనికులు ఎక్కువనే, బీదవారు ఎక్కువనే. కారణం మొత్తం ఒక ధనికులు 10 మంది చేతుల్లోనే ఇండియా మొత్తం కూడా ఉన్నది. ఇండియా మొత్తం కూడా డబ్బంతా ఒక 10 మంది చేతుల్లోనే ఉన్నది. ఇక ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం. ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయన్న మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ తప్పులు బయట పెడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర అంటున్న పొంగులేటి. ఎప్పుడు వేస్తారో ఏమో కానీ ప్రజలంతా ఆగమవుతున్నారు. మీ ప్రభుత్వానికి తొందరలోనే వ్యతిరేకత కనబరిచే అవకాశం ఉన్నది. ఇక ఎక్కడ వీళ్ళిద్దరు ఎవరు తెలుసా? గుర్తుపెట్టారు, జూమ్ చేసుకో. ఇది ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎక్కడికి పోయారు? అక్కడ తీరిగా కూర్చున్నారు, ఛాయ్ తాగే కేఫ్ అనుకుంటారేమో. అది మదురైలో హైకోర్టు, మదురై కోర్టు అది. ఎందుకు తెలిసిన? రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలకి ఈ పీసీసీ పదవిని కొనుక్కున్నాడని చెప్పి గతంలో ఆరోపణ చేసిరు కదా. ఆ ఆరోపణ చేసినందుకు గాను మాణిక్యం ఠాకూర్ గతంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన మీద ఆరోపణ చేస్తే మదురై కోర్టులో పరువు నష్టం దావా చేస్తే పోయి కోర్టు గడగిట తీరిగా కూస్తున్నారు. ఇగో అన్న ఏం చేద్దామే మరి, ఏదో అంతిమే అయిపోయి ఇప్పుడు మళ్ళీ గిడి దాకా వచ్చి ఈ పంచాయతీ ఏందో ఏం చేద్దాం, మాట్లాడదాం మరి ఏం కథ అని చెప్పి తిరిగ్గా మాట్లాడుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు. ఇక టాప్ 3 ఇప్పటికి మనం మాట్లాడుకున్న తర్వాత పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్పై డెడ్ ఎండ్ వాల్ను ఢీకొట్టడంతో ప్రమాదం. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘటన, 6 ప్యాసింజర్లకు గాయాలు. ఇక పలు రైలు రాకపోకలకు అంతరాయం, పట్టాలు తప్పిన 3 బోగీలకు రిపేర్లు చేసిన సిబ్బంది. ఇగో ఇందాక నేను మాట్లాడినా కదా, ఇగో గుజరాత్లో అదానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక మొత్తం ఈయనకు పోయిన తర్వాత ఇండియా డెవలపింగ్ కంట్రీ ఎట్లయితుంది డెవలపింగ్ కంట్రీ? మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందని అంటే అందరినీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప ప్రతి ఒక్కరి దగ్గరికి మేము ఎంత ఖర్చు పెడతాం క్యారెక్ట్ చేయరు కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతా కూడా కొంతమందికి ఇన్కమ్ లేదు. ఇక కాళేశ్వరంలో మెగా అవినీతి 50,000 కోట్లు, 4 ప్యాకేజీలోనే 5,188 కోట్లు దోపిడీ. అన్నిట్లోనూ అదనపు కేటాయింపులు. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు. తర్వాత అధికారికంగా గద్దర్ జయంతి, ప్రజాయుద్ధ నౌకకు బట్టి నివాళి. డిప్యూటీ సీఎంకు కుటుంబ సభ్యుల వినతి, ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన. ఇక ఈ నెలంతా డిస్కౌంటే చలనాలకు సంబంధించి. ఇక టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్, బోర్డు రాజీనామాకు గవర్నర్ ఆమోదం, జాబ్ క్యాలెండర్ అమలుకు సర్కార్ రెడీ. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్, పరీక్ష రద్దుపై సుప్రీంలో విచారణ పెండింగ్. ఇక పాత నోటిఫికేషన్ కొనసాగిస్తారా, నెలలో భర్తీ చేసే 20,000 ఉద్యోగాలు అవేనా అంటూ కూడా గవర్నర్కి సంబంధించి ఆమోద ముద్ర వేసిన తర్వాత వార్త. ఇక సంక్రాంతికి రైతు బంధు, అపోహలు నమ్మొద్దు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక జగ్గారెడ్డికి కీలక పదవి, హడావిడిగా ఢిల్లీ వెళ్లిన మాజీ ఎమ్మెల్యే. నిన్న సీఎం రేవంత్తో పదవిపై చర్చ, ఎమ్మెల్సీ మంత్రి ఎంపీ పదవిపై క్లారిటీ. పై 3 కాకుంటే పీసీసీ చీఫ్ పోస్ట్. ఇక చైర్మన్గా ఆకునూరు మురళి, టీఎస్పీఎస్సీకి సంబంధించి వారంలో నియామక ఉత్తర్వులు, విద్యారంగంలో విశేష అనుభవం, బోర్డు కూర్పుపై సర్కార్ కసరత్తు. విద్యావేత్తలను నియమిస్తామన్న సీఎం రేవంత్, యూపీఎస్సీ స్థాయికి తగ్గకుండా పరీక్షలు. ఇక రేవంత్కు సినిమా చూపిస్తాం, కాంగ్రెస్పై ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్. 10 ఏళ్లుగా తెలంగాణ కోసం కేటీఆర్ కష్టపడ్డారు, రక్తాన్ని రంగరించి చెమటకు దారపోశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి, అసెంబ్లీ ఎన్నికల లోపాలపై సమీక్షిస్తాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రంగరించిరట, కేసీఆర్ గారి రక్తం రంగరించి తెలంగాణ రాష్ట్రానికి రంగబూసిరట. ఇక సినీ స్టార్ని చేస్తానంటూ అత్యాచారం, మేకప్ ఆర్టిస్ట్పై జూనియర్ ఆర్టిస్ట్ అఘాయిత్యం. డెమో కోసం
ఓయో రూమ్కి పిలిచి లైంగిక దాడి, పెళ్లి చేసుకుంటారంటూ పలుమార్లు మోసం. ఇటీవల మరో యువతితో కలిసి భౌతిక దాడి, పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి. ఈ తొలివేలకు సంబంధించిన హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ చూస్తే ఇక నో గ్యారంటీ, ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలైన కర్ణాటక లాగా ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేయడమేనా? ఇక హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి. సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏంది? ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు? ఇన్ఛార్జి మంత్రులతో సీడీఎఫ్ నిధుల ఖర్చా, ఫార్ములా ఈ రేసును రద్దు చేయడం సరికాదు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రగతి భవన్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ప్రగతి భవన్ అంటే అధికారిక భవనం ముఖ్యమంత్రి గారిది, అది ఎవరి సొంత భవనం కాదు, ప్రైవేట్ భవనం కాదు, లేకపోతే పార్టీ భవనం కాదు. అక్కడ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని చేర్చుకొని ప్రత్యేకంగా రాజకీయ చర్చలు పెట్టినప్పుడు గుర్తురాని ఈ యొక్క మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారని చెప్పి అడుగుతున్నారు కదా. మీరు ఇష్టానుసారంగా ప్రగతి భవన్లో మీటింగులు, రాజకీయంగా మీటింగులు, తెలంగాణ భవన్ రాజకీయ మీటింగులు, మీరు తెలంగాణ భవన్ లేక ఒక కమర్షియల్ యాక్టివిటీ టీ న్యూస్ ఛానల్ నడిపించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కదా. తర్వాత ఫామ్ హౌస్ కూడా తరలింపు. ఫామ్ హౌస్లో మీటింగ్ ఎట్లా పెడతారు? ప్రైవేట్ దాంట్లో ఫామ్ హౌస్లో క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడతారు? కొన్నిసార్లు మన గత సీఎస్ ఎవరు ఆయన సోమేష్ కుమార్ ఫామ్ హౌస్కి కూడా పోయి మీటింగ్ పెట్టిండు. అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఫామ్ హౌస్లో మీటింగ్ గాడేం పని ఆ మీటింగ్ పెట్టడానికి? మరి అప్పుడు గుర్తురాలేదు మాటలన్నీ. మీరు అన్ని చెప్తుంటే ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నారు అనుకుంటారు కావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ వ్యాఖ్యలు ఇవి కాకుండా ప్రజలకు చేరువయ్యేందుకు ఒక అవకాశం దొరికింది. చేరువగాండి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు తప్ప మీ వైపు తిరిగి అవకాశాలు. ఎందుకంటే గతంలో మీరు చేసిన పనులు కాస్త గుర్తున్నాయి కాబట్టి అది మాట్లాడితే ఎట్లుంటుంది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని గతంలో కేటీఆర్ చెప్పిండు కదా. ఆ రకంగా ప్రజలు భావిస్తారు తప్ప ఈ మాటలు కాకుండా ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేస్తారు? వీళ్ళు దరఖాస్తులు ఏమవుతున్నాయి వాటి మీద ప్రశ్నించండి. అభయహస్తం దరఖాస్తులు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు వాటి మీద ప్రశ్నించండి. రైతు బంధు మీద అడగండి. ఇంకే అడగాల. కానీ మీరు చేసిన కార్యక్రమాన్నే వీళ్ళు చేస్తే మేము దొంగలం మీరు దొంగలు అన్నట్టుగా జోగి రాసుకుంటే ఏమవుతుంది? ప్రజలు నవ్వి బూడిద రాలుతుంది తప్ప ఏముండదు ఆడ. ఇక త్వరలో కొత్త పవర్ పాలసీ, అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం. ఇక వడ్ల పైసలు రాలే, రైతు బంధు వడలే, నడిమిట్ల నరకం. రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము 1000 కోట్లు. పంటల కొనుగోలు చేసి నెలగడుస్తున్న డబ్బులు ఇవ్వని సర్కారు. పాత అప్పులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల మెలిక. యాసంగి పంటకు పైసలు లేక అన్నదాతల ఇబ్బందులు. ఇక అప్పుల్లో రాజస్థాన్ విద్యుత్ సంస్థల, తర్వాత కశ్మీర్లో కటిక చీకట్లు. ఇక ప్రజా గొంతుక బీఆర్ఎస్ అట. అబ్బా, ఇందువల్ల గుర్తుకొచ్చింది ప్రజా గొంతుక అవ్వాలని చెప్పి. 10 సంవత్సరాలుగా అడ్డగోలుగా ప్రజల పాలన చేసిన తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది ప్రజల గొంతుకు కావాలని. ఇక తప్పెవరిది, శిక్ష ఎవరికి? రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శలు వెల్లువ. ఇక నేనే నెంబర్ 2, ముఖ్యమంత్రి తర్వాత నేనే క్యాబినెట్లో బలమైన శాఖ నాదే. సభా వేదికలపై చెప్పుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనట. ఇక ప్రజాపాలన పేరుతో సైబర్ మోసాలు, మహిళలను రంగంలోకి దింపి లబ్ధిదారులకు వల. ఓటీపీ అడిగి ఖాతా నుంచి 10,000 దోపిడీ. నిజామాబాద్ జిల్లా వెలుగులోకి మోసం. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. తర్వాత షెబాష్ హెచ్ఎం గంజాయి చాక్లెట్ల గుట్రాటు చేసిన హెడ్ మాస్టర్ నాయక్. ఇది నమస్తే తెలంగాణ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఇక్కడికి ఈ మాట చూసిరు కదా, ప్రజా గొంతుక బీఆర్ఎస్ అట. మనం మాట్లాడుకుందాం దీని గురించి.